గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మంగళవారం నాటి ఎపిసోడ్లో దొంగ జంట పని పడతారు బాలు మీనా. నగలతో పారిపోతుంటే బాలు మీనా కష్టపడి పట్టుకుంటారు. ఈ విషయం తెలిసిన మాణిక్యం వారిని సత్కరించాలని అనుకుంటాడు. అలా మాణిక్యం రేపటి ఎపిసోడ్లో బాలు మీనాకి ఎదురుపడేలా ఉన్నాడు. ఒకవేళ మాణిక్యం ఎదురుపడితే మాత్రం రోహిణి గుట్టు రట్టయినట్లే, మనోజ్ సంసారం కొల్లేరైనట్లే. బాలు మందు తాగుతున్నాడని మనోజ్ ప్రభావతి ప్రచారం చేస్తుంటారు. అది తప్పు అని నిరూపించేందుకు మీనా ప్రయత్నిస్తూ బాలుని వెతుకుతుంటుంది. ఆ తాగుబోతులు మందు తాగుతూ ఉంటే అది బాలు షర్టు మీద పడుతుంది. వాళ్లతో చూడడంతో మీనా కూడా అపార్థం చేసుకుంటుంది. పైగా మందు వాసన వస్తుండటంతో మీనా మరింతగా నమ్మేస్తుంది. దీంతో బాలుని తిడుతుంది. రవి కూడా వాసన వస్తోంది, తాగడం ఏంటి అని తిడతాడు. బాలు ఎంత చెప్పినా రవి మీనా వినిపించుకోరు. ఇంకోవైపు మనోజో రోహిణి సెల్ఫీలు అంటూ బిజీగా ఉంటారు. మరోవైపు కామాక్షి తన నగల గురించి అందరికీ చెప్తూ ఉంటుంది. ఆ దొంగ జంటేమో కామాక్షి చుట్టూనే తిరుగుతుంటారు. వంటలు బాగున్నాయి అంటూ రంగాతో ప్రభావతి అంటుంది. పెళ్లి కొడుకు మేనమేమ చేస్తున్నాడు అని రంగా చెబుతాడు. పెళ్లి కొడుకు వాళ్ళే అయినా మనకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు మంచివాళ్ళు అని ప్రభావతి అంటుంది. ఇక బాలు తన నిజాయితీని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో రోడ్డు మీదకు వెళ్లి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కు తన బాధంతా చెప్పుకుంటాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి బాలు తన బాధను పంచుకుంటాడు. నా భార్య నన్ను అనుమానిస్తోంది, నేను తాగకపోయినా సరే తాగానని నిందలు వేస్తోంది. మీరే నా నిజాయితీని నిరూపించాలి, మీ దగ్గరుండే గొట్టంతో నిరూపించాలి అని బాలు అంటాడు. ఇలాంటి నిందలు నా ఒక్కడికే అనుకున్నా, లోకంలో అందరికీ ఉన్నాయా అని ఆ కానిస్టేబుల్ అంటాడు. డ్యూటీ టైంలో ఇలా రాకూడదు, కానీ సాటి మగాడికి న్యాయం చేసేందుకు వస్తున్నాను అని అంటాడు. మీరే నా కాపురాన్ని నిలబెట్టాలి అంటూ బాలు ఆ కానిస్టేబుల్ని తీసుకువస్తాడు. అన్నయ్య ఏంటి కానిస్టేబుల్ని తీసుకొస్తున్నాడు, కొంపదీసి మనల్ని అరెస్ట్ చేయిస్తాడా ఏంటి అని మీనాతో రవి కామెడీ చేస్తాడు. సార్, మీరే నా నిజాయితీని నిరూపించాలి, బ్రీత్ అనలైజర్ను పెట్టండి, ఊదేస్తాను అని అంటాడు బాలు. ఇక బాలు ఊదడం రీడింగ్ చూసి ఇతను తాగలేదు అని కానిస్టేబుల్ చెప్పడంతో రవి మీనా సైలెంట్ అవుతారు. సారీ అండి అని మీనా అంటుంది. మరి ఈ వాసన ఏంటి అని రవి అడిగితే వాళ్ళు తాగుతుంటే నా మీద పడింది అని బాలు అంటాడు. శత్రువులు ఎక్కడో ఉండరు, మీ రూపంలోనే ఉన్నారు. నేను తాగలేదు అని చెప్తే నమ్మారా? అసలు మీకు నేను తాగానని ఎవరు చెప్పారు? మనోజ్ అత్తయ్యకి, అత్తయ్య మామయ్యకి, అత్తయ్య అలా చెప్పడం, మిమ్మల్ని వాళ్ళతో అలా చూడడంతో నేను కూడా అపార్థం చేసుకున్నాను అని మీనా అంటుంది. ముందు వాళ్ళ సంగతి చెప్పాలని మనోజ్ రోహిణి వద్దకు తీసుకువెళ్తాడు బాలు. సెల్ఫీలు దిగుతున్న మనోజ్ రోహిణి నుంచి ఫోన్ లాక్కుంటాడు. మనోజ్ కళ్ళద్దాలు లాక్కుంటాడు బాలు. దీంతో రోహిణి ఫైర్ అవుతుంది. నేను తాగడం నువ్వు చూసావారా అని మనోజ్ని తిడతాడు బాలు. అయినా నీకు ఈ డ్రైవర్లు పూలు అమ్ముకునే వాళ్ళతో ఏంటి మనోజ్, మన స్థాయి ఏంటి అని రోహిణి పొగరుగా మాట్లాడుతుంది. ఏంటి డ్రైవర్లు పూలు అమ్ముకునే వాళ్ళ? మీలా లక్షలకు లక్షలు మింగలేదు, మేం కష్టపడి పని చేసుకుంటున్నాం. మీ ఇంటి నుంచి ఎన్ని లక్షలు తెచ్చావు, పార్లర్తో ఎన్ని లక్షలు సంపాదించి మనోజ్ గడికిచ్చావు, ఈ పొగరు చూపించావు కదా, త్వరలోనే గుణపాఠం నేర్చుకుంటావని బాలు శాపం పెడతాడు. నీకు దమ్ముంటే మేం విడిపోతామని శపించు చూద్దాం అని రోహిణి అంటుంది. అది నేను అననులే గాని గుణపాఠం నేర్చుకుంటావనేసి వెళ్ళిపోతాడు బాలు. కామాక్షి ఎప్పుడూ అందరితో కలిసి తన నగల గురించి చెబుతూ ఉండడంతో ఆ నగల్ని కొట్టేసేందుకు దొంగలకు ఛాన్స్ దొరకలేదు. దీంతో సుందరి నగల మీద కన్నేస్తారు. పెళ్లి కూతురు గదిలోకి వెళ్లి తీసుకుందామని వారు ప్లాన్ వేస్తారు. ఇంకోవైపు పెళ్లి కూతురిని తీసుకురా అని మీనాకి ప్రభావతి చెబుతుంది. మీ అమ్మకి మీనా అంటే ఎంత ప్రేమో అని ముఖేష్ అంటాడు. అత్తయ్య గారు చూపించే ప్రేమ, దాని వెనకాల ఉన్న కారణం తెలిసినా ఇలానే ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది అని మీనా అంటుంది. ఏమో, నచ్చే కోడలు నచ్చకుండా పోవచ్చు, నచ్చని కోడలు నచ్చే రోజు రావచ్చు అని బాలు అంటాడు. మురళికి యాక్సిడెంట్ అయిన చోటకు విద్య వెళ్లి పిచ్చి పట్టిన దానిలో అరుస్తూ తిరుగుతుంటుంది. కనిపించిన ప్రతి వాళ్ళని మురళి గురించి, యాక్సిడెంట్ గురించి అడుగుతుంది. అలా విద్యను చూసి తన మీద ఎంత ప్రేమ ఉందో అని మురళి అనుకుంటాడు. మురళిని అలా చూసి విద్య షాక్ అవుతుంది. నీకేం కాలేదు కదా, బాగానే ఉన్నావు కదా అని విద్య అంటుంది. కూల్ కూల్, ఏం కాలేదు అని మురళి అంటాడు. నిజంగానే నీకు ప్రేమ లేకపోతే నా కోసం ఇంతలా ఎందుకు కంగారు పడుతున్నావు అని మురళి అంటాడు. నీ ఫోన్ నుంచి నాకు కాల్ వచ్చింది అని విద్య అంటుంది. నేను చేశానని మురళి కజిన్ అంటుంది. అంటే ఇదంతా నాటకమా అని విద్య ఫైర్ అవుతుంది. ప్రేమలో ఇవన్నీ సహజమే, ఇలా చేస్తే గానీ నీ ప్రేమ బయటకు రాలేదు కదా అని మురళి అంటాడు. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటావా అని మురళిని కొట్టివెళుతుంది విద్య. అయ్యో, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందే, మండపానికి ఎలానో రీచ్ అవ్వలేను రోహిణి, ఇక నీ చావు నువ్వు చావే అని విద్య కంగారు పడుతుంటుంది. సుందరిని తీసుకువెళ్లేందుకు మీనా వస్తుంది. అక్కడికి దొంగ కూడా వస్తుంది. త్వరగా తీసుకురండి, లేట్ అవుతోందట అని హడావిడి చేస్తుంది. దీంతో మీనాకి అనుమానం వస్తుంది. మీనా తాళం వేసి వస్తుందిలే అని సుందరి అంటుంది. అయితే అందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి తాళం తీసి ఉన్నదంతా సర్దేస్తుంది. ఆ డోర్ తీసి ఉండడంతో ఏంటబ్బా అని లోపలికొస్తాడు మాణిక్యం. అలా మాణిక్యంను లోపలే వేసి తాళం పెట్టి వెళ్ళిపోతుంది పద్మావతి. దీంతో మాణిక్యం లోపలే ఉండిపోతాడు. బ్యాగు పట్టుకుని కంగారుగా వెళుతుంటే మీనాకి ఆ ఇద్దరి మీద అనుమానం వస్తుంది. అదే విషయాన్ని బాలుకు చెబుతుంది మీనా. దీంతో బాలు వారిద్దరిని అడ్డుకుంటాడు. ఆటోకి అడ్డంగా నిలబడతాడు. మీరు ఇప్పుడే వెళ్ళిపోతున్నారేంటి, మీరు స్పెషల్ గెస్టులు, అప్పగింతల వరకు ఉండరా అని కిందకు దించి వివరాలు ఆరా తీస్తుంటాడు.
మీరు ఎవరి తరపున బంధువులు, మీకు ప్రభావతి అమ్మమ్మ, మనోజ్ మావయ్య ఏమవుతారు అని ప్రశ్నలు వేస్తాడు. దీంతో చివరకు ఆ దొంగలు దొరికిపోతారు. ఆ దొంగని బాలు పిచ్చకొట్టుడు కొడతాడు. ఈ గొడవలో మీనాకి గాయం అవుతుంది. వాళ్ళు ఎవరో ఏంటో అని తెలుసుకోకుండానే లోపలికి రానిచ్చావా అని కామాక్షిని రంగా తిడతాడు. మొత్తానికి సుందరి నగలు దొరకడంతో కామాక్షి కూలవుతుంది. ఆ దొంగలు పారిపోతారు. జరిగిందంతా కూడా మీనా వివరిస్తుంది. బాలు మీనాకి స్వీట్ పెట్టాలని రంగా అనుకుంటాడు. మాణిక్యంకి జరిగిందంతా చెబుతాడు రంగా. అంత సాయం చేస్తే కేవలం స్వీట్స్ పెట్టి పంపిస్తారా? నేను ఏర్పాట్లు చేస్తా అని మాణిక్యం అంటాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.